వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పద్ధతి పొట్లకాయ ఒకటి తీసుకున్నాను. దాని మీద పొట్టంతా తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని దానిలో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకొని ఉన్నాను. ఈ కుక్ చేసుకున్న ముక్కలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఆనియను, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఆల్రెడీ వేడైంది. దానిలో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా వేగే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంతా కలిసే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా ఉన్నప్పుడు కుక్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలను వేసుకోవాలి. కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం. కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఉంది కదా, ఒకసారి తిప్పుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం. చల్లుకున్నాం కదండి, మూత పెట్టుకున్నాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూద్దామండి. ఈ విధంగా ఉంది కదా, దీనిలో కూరంతా కలయి పెట్టుకుందాం. దీనిలో ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొట్లకాయ, ఈ పెరుగు రెండు కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మరి వేయలేదని మీరు అనుకుంటారు. ఆల్రెడీ నేను ఫస్ట్ కుక్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసాను, చూసి వేసుకోండి. నాకైతే కొంచెమే పడుతుందండి సాల్టు. దీనిలో సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. అంతేనండి, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. చూశారు కదండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. చాలా హెల్దీ అండి. పొటాషియం, మ్యాగ్నీషియం అన్నీ ఉంటాయి. ఐరన్తో కూడా కూడుకున్నటువంటిది. చాలా ఈజీ డైజెస్ట్ అండి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది.